ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఆదాన్ మేషరాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారి గ్రహ గోచార ఫలితాలు ముందుగా మనం చెప్పుకునేటప్పుడు లగ్న ద్వితీయ స్థానంలో గురువు, వ్యయస్థానంలో రాహువు, ఆరింట కేతువు, లాభస్థానంలో శని, రవి చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు మేషరాశి వారికి నిర్దిష్టమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి యొక్క హైలైట్స్ మనం చూసినప్పుడు ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. స్వగృహ వాహన యోగం, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ సంవత్సరం నరఘోష ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభసాటిగా ఉంటాయి. నూతన ఏజెన్సీ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు ఉన్నతమైన పదవులు వస్తాయి. బంధుమిత్రులతో కలహాలు, స్థల మార్పులు జరగక తప్పదు. చర్మ సంబంధమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గతంలో ఆరంభించిన పనులు పూర్తి స్థాయిలో నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఊహించని ప్రయాణాల వలన ధన వ్యయాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య వ్యక్తి ద్వారా ఎడబాటు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అశుభవార్తలు వినడం ఈ సంవత్సరం ప్రధాన సమస్యలుగా మారతాయి. తండ్రికి అనారోగ్య వాతావరణం మరియు కుటుంబంలో ఒకరికి వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. బంధువర్గంతో వారితో విరోధాలు, జాయింట్ వ్యాపారస్తులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. జంతువులతో వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ శుక్ర శనివారాలు అదృష్టవారాలు. ఈ మేషరాశి వారు సంవత్సరంలో ఏదైనా ఒక రోజున సుందరకాండ పారాయణం చేయించుకోవడం ద్వారా వాహన ప్రమాదాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మేషరాశి వారికి ఈ సంవత్సరం 50-50 పాజిటివ్, 50 నెగిటివ్ కనబడుతుంది. అవకాశం ఉన్నంత వరకు సుందరకాండ పారాయణ చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరొకసారి మేషరాశి వారికి ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ధన్యవాదాలు గురువుగారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.